హాయ్, నేను మీ రాజు. ఇప్పుడు ప్రజెంట్ మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు మనము సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రావెల్ చేయబోతున్నాము. సోలోగా వెళ్తున్నాము అన్నమాట ఇప్పుడు. సో మీరు చూస్తే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుందని చెప్పేసి కొంచెం వీడియోస్ కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం లేదు, ట్రైన్స్ వెళ్తున్నాయి కొంతవరకు. లోకల్ ట్రైన్స్ మాత్రమే షిప్పింగ్ అనేది వేరే ప్లేసెస్కి చేంజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనము టికెట్స్ కూడా బుకింగ్ అనేది ఇంతకుముందు చేయలేదు. సో ఇప్పుడు జనరల్ టికెట్స్ మీదనే మనం వెళ్ళిపోతున్నాం. సో నా వీడియోస్ అయితే తప్పకుండా మర్చిపోకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎలా మీకు వీడియో చూపిస్తానంటే, ఇన్కేస్ మీరు ట్రావెల్ చేస్తే ఇన్కేస్ ఎట్లా ఉంటుందో, మీరు సోలోగా ఒక్కరే ఒకవేళ వెళ్ళగలిగితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటనేది నేను మీకు ట్రావెల్ చేసి చూపిస్తాను. సో టికెట్స్ కోసం మనం ఆన్లైన్ కొన్ని ఉంటాయి, లేదనుకుంటే ఏటీఎం సెంటర్స్ కూడా పెట్టారు లోపల. మనం అక్కడికి వెళ్ళి నేను మీకు ఒకటి చూపిస్తాను. సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూపిస్తున్నారు కదా, ఇవి ఏటీఎం సెంటర్స్ లాగా ఉంటాయి. వీటి నుంచి మనము మళ్ళీ టికెట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్. ఇంకోటి వచ్చేసి సపరేట్గా మనం టికెట్స్ కావాలనుకుంటే కొంచెం తెలియని వాళ్ళ కోసము పక్క వేరే ప్లేసెస్లో మనము సపరేట్గా కౌంటర్స్ అనేది పెట్టారు. సో మీకు అవి కూడా నేను చూపిస్తాను. సో ఇది ఫస్ట్ టైం రావడం లోపల కూడా, మీకు కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనము రైట్కి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి ఎదురుగా బుకింగ్ కౌంటర్ చూపిస్తుంది. కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. సైడ్కి వెళ్ళి నడుచుకుంటడానికి కొత్తగా గ్రిల్స్ అన్ని వేసి రెడీ చేస్తున్నారు. వర్క్ చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. సో ఇది వచ్చేసి బుకింగ్. 10 గంటలు 30 నిమిషములకు కావలసిన రైలు నంబర్ 1270 హౌరా నుండి సికింద్రాబాద్ రావాల్సిన సైడ్కి వచ్చేసి ఏటీఎం. ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి, మనకి ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మనకి బుకింగ్ కౌంటర్. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకోవాలి. సో చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలియక. మీకు ఇంతకుముందు చూపించినట్టుగా లోపల చూపించే కదా, అక్కడ వచ్చేసి అందరూ ఏటీఎం దగ్గర ఉండి కొంచెం గజిబిజిగా వెళ్ళిపోతున్నారు తెలియక చాలామంది. సైడ్కి అనేది మనకి బుకింగ్ కౌంటర్ అనేది పెట్టడం వల్ల కొంచెం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది చాలా మందికి. ఒకవేళ మీరు వస్తే ఇలా ఉంటుంది బుకింగ్ కౌంటర్ ఎక్కడ అనేది. ఇప్పుడు నా టికెట్ వచ్చేసి ఇదన్నమాట. సో 4 గంటలకు ఉంది. ఫలక్నామా ఎక్స్ప్రెస్ మేబీ. సో 4 గంటలకు వెళ్ళిపోవాలి. సో నా టికెట్ ప్రైజు 225 రూపీస్ పడింది. సో లోకల్ ట్రైన్స్ తప్ప లాంగ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేసి మనకి 665 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. సో ఇది అన్నమాట. పార్కింగ్ ఏరియా కానీ మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మెట్రో స్టేషన్ నుంచి రావాలంటే అవుట్ సైడ్కి నుంచి రావాల్సి వస్తుంది. కన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. లేకపోతే ఎన్నో ఏళ్ళ నాటి సికింద్రాబాద్ భవనం చేంజ్ కాబోతుంది. సో మన వెహికల్ని పార్కింగ్ చేసాం కదా, అక్కడికి వచ్చేస్తాం. 2 వీలర్ పార్కింగ్. మన వెహికల్
లోపలికి వచ్చే రూట్. కొత్తగా నడుస్తున్న కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా. భయ్యా ఎంత? 20. స్కానర్ మన పార్కింగ్ వెహికల్. సో స్టార్టింగ్లో పార్కింగ్లో ఎంట్రన్స్ ఇచ్చిన టికెట్ ఇచ్చేస్తే మనకి 20 రూపీస్ తీసేసుకొని వేరే టికెట్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇక బయటికి. సో నిన్నటి జర్నీ మొత్తం కూడా ట్రైన్లో ఉన్నదంతా కూడా నేను కొంచెం కవరప్ చేయలేకపోయాను. సో అయితే నేను 2కి వచ్చేసి 2:30కి అట్లా నేను రైల్వే స్టేషన్కి తిరిగి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంటికా నుంచి. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కౌంటర్ క్లోజ్ ఉంటే పోలీస్ వాళ్ళకి వెళ్ళి నా టికెట్ చూపిస్తే ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపో బాబు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను అలాగా ఎలా వెళ్ళాలంటే మెట్లు వాళ్ళు చూపించారు, డైరెక్ట్ అడగడంలో తప్పేం లేదు కదా. సో అలా మెట్లు ఎక్కేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళిపోయాను. అప్పటికి మనకి అనౌన్స్మెంట్ అనేది వస్తూనే ఉంది, ఫలక్నామా ఎక్స్ప్రెస్ 12704 నెంబర్ అనేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. సో అక్కడికి వెళ్ళాక సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే వాటర్ బాటిల్స్ పక్క షాప్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడిగాను కన్ఫర్మేషన్ కోసం అంతే. అక్కడికి వెళ్ళేసి నేను అడగడం జరిగింది, అన్న ఈ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందంటే ఇదే ప్లాట్ఫామ్ అంటే, అవును ఇక్కడనే ప్లాట్ఫామ్ అని చెప్పారు. జనరల్ బోగి ఎక్కడ ఉంటుంది ఏంటి, ఏసీ కోచ్ ఎక్కడ ఉంటుంది, మేబీ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకున్నాను ఆలోపు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఫస్ట్ 3 లేదా 4 వచ్చేసి జనరల్ బోగీలు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళమని చెప్పారు. సో అవి ఎక్కడ ఉంటాయంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుందని చెప్పడం జరిగింది. సో అలా నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో నేను అలా వెళ్తూ ఉన్నాను కదా, మీకు కొన్ని చూపిస్తాను వీడియో క్లిప్, ఇప్పుడు చూడండి. Express. For the kind attention of passengers, train number 20834 Secunderabad Visakhapatnam Vande Bharat Express on platform number 10. సో నేను టికెట్లు అనేది తీసుకోవడం అనేది కొంచెం ముందే బుక్ చేసుకోలేకపోయాను కదా, జనరల్ టికెట్ తీసుకున్నాను కదా, దాని ఎఫెక్ట్ అనేది నాకు ఇప్పుడు పడింది. నేను ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన వెంటనే కొద్ది టైం కాగానే, అంటే ఆల్మోస్ట్ మనకి 4 o'clockకి ట్రైన్ ఉంది, 3:55 4కి ట్రైన్ ఉంది. టైం దగ్గర పడే కొద్దీ జనాలు అనేది పెరుగుతూ పోయారు. ఎంతలా అంటే ఇక ఎగబడి అంత హెవీగా జనాలు అనేది పోగైపోయారు. మ్యాక్సిమం వచ్చేసి రాజస్థానీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, బీహార్ వాళ్ళు చాలా విపరీతంగా ఉండిపోయారు. సో అది ఎందుకు అలా అయిపోయిందంటే, మనం ట్రావెల్ చేసే జర్నీ వచ్చేసి సికింద్రాబాద్ టు విశాఖపట్నం వచ్చేసి 660+ సంథింగ్ 665 కిలోమీటర్లు ట్రావెలింగ్ ఉంది. కానీ ట్రైన్ వెళ్ళేది రూట్ వచ్చేసి 1800 కిలోమీటర్లు అనమాట, చాలా లెంత్ ఉంది. కాబట్టి ఆ లాస్ట్ స్టాప్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రైన్లో ఎక్కేశారు. సో టికెట్ తీసేసుకున్నారు. ముందు రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారు, తర్వాత జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళు రిజర్వేషన్ కంటే 2-3 times ఎక్కువ ఉన్నారు. మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం నిండిపోయింది. సో మీకు ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. अभी जाएंगे
कहीं से नहीं जाएंगे अभी सामान ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ బస్సు ఉన్నది. సో ట్రైన్ రావడమే మనకు కొంచెం ఒక 10 మినిట్స్ లేట్గా రావడం జరిగింది. కాకపోతే మనము ట్రైన్ మళ్ళీ చెప్తున్నాను, ట్రైన్ అనేది తూర్పు నుంచి రివర్స్లో వచ్చేస్తుంది. స్టార్టింగ్లోనే స్లోగా ట్రైన్ వచ్చేస్తూ ఉంది. ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇంకా నేను వచ్చేసి స్టార్టింగే ట్రైన్ తొందరగా ఎక్కేసాను. తర్వాత మధ్యలో నాకు ముందే చెప్పేశారు, అన్న చెప్పేశాడు ముందే, ఇలా ఉంటుంది తొందరగా ఎక్కేసి సీట్లో కూర్చోమని. కానీ నేను ఎక్కలేకపోయాను. అంటే ఫాస్ట్లో తొందరగా ఎక్కేసాను, కాకపోతే అంత రష్ ఉంటుందని అనుకోలేకపోయాను. తర్వాత నేను లోపలికి వెళ్ళేసాను. తర్వాత లేడీస్ కొంతమంది ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి నేను వాళ్ళకి లేపడానికి, అంటే లోపలికి ఏదో చేయడానికి నేను ట్రై చేశాను. కాకపోతే దానివల్ల నాకు సీటు మిస్ అయిపోయింది. దాంతో నేను మళ్ళీ 11 అవర్స్ నిల్చొని ట్రావెల్ చేయడం జరిగింది. సో మధ్యలో ఏమైంది అసలు ట్రైన్ ఎక్కేటప్పుడు, ఈ ట్రైన్లో అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది ఇప్పుడు వీడియో రూపంలో మళ్ళీ ఇంకొక వీడియో ఉంది, చూపిస్తాను చూడండి. अरे आगन 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 मैंने रे रे आगन आगन ले मले पैकिले 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 सच्चिदाडा आगन आगन यम्मा ఏంట్రా బాబు
বেড় ধরে দিলাম আমি নালি রে কি জানি আমি তো তোর ছেলে సో అయితే జనాలు వచ్చేస్తా ఉన్నారు. నేనేమో సీటు దొరకలేదు. మొత్తానికి నేను బుక్ అయిపోయా. దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ చెమటలు కారిపోతా ఉన్నాయి నిండుగా. ఎలాంటి అంటే ఇంకా కుక్కర్లో పెడితే ఎలా ఉంటుందో ఒక మంట పెట్టేసి అలా చెమటలు కారిపోతా ఉన్నాయి. నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం ప్యాక్ అయిపోయారు. ఎంతలా అంటే అంతలా ప్యాక్ అయిపోయారు. దాన్ని చూసేసి ఇంకా నాకు ట్రైన్ దిగేయాలి అనిపిస్తూ ఉంది. కాకపోతే ట్రైన్ అప్పుడే మూవ్మెంట్ అయింది. స్లోగా బెటర్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎలా ఉందనేది మీకు మరొక వీడియోలో చూపిస్తాను, చూడండి అది కూడా. అయితే వెళ్ళే కొద్దీ ప్రతి స్టేషన్లో కూడా జనాలు ఎక్కుతున్నారు కానీ దిగట్లేదు ఎవరు కూడా. ఎప్పటివరకు అంటే రాజమండ్రి స్టేషన్ దాటేంత వరకు కూడా. సో వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ దిగిపోతారు ఎక్కువ అంటే ఆల్మోస్ట్ పలాస దాటేంత వరకు కూడా ట్రైన్ అనేది ఫ్రీగా ఉండదు అనమాట. సో నేను ఈ వీడియో మీకు చూపిస్తాను. అంత మందిలో కూడా పల్లీలు అమ్ముకున్నవాడు వచ్చేస్తాడు, వాటర్ బాటిల్ అమ్ముకున్నాడు వచ్చేస్తాడు, మిర్చీలు అమ్ముకున్న వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారో అర్థం కాలేదు. ఎందుకు అంటే కాలు కూడా పక్కకు జరిగేంత సందు కూడా లేదనమాట. అక్కడ అంత టైట్ పొజిషన్లో కూర్చున్నారు. ఒక సీట్లో 4 కూర్చున్నంత స్పేస్ ఆక్యుపై చేసేసారు మొత్తం. ఎక్కడ కూడా ఇంత గ్యాప్ లేకుండా ఉంది. ఆ గ్యాప్లో కూడా వాళ్ళు రన్ అవుతారు. వాళ్ళు డైలీ అలవాటు అనుకుంటా. సో ఆ ట్రైనే అలా ఉంటుంది అనమాట. అంత రష్గా ఉంటుంది అనమాట ఆ ట్రైను. ఇక సో మీకు వీడియో కూడా చూపిస్తాను, చూడండి ఇంకోటి. अंदर कुछ अंदर कैसे हो उसके कैसा बैठने का याद रहेगा नहीं।
जो तू जाना है तू जा आगे जा ना भाई आगे जाओ आगे जाओ ఇకపోతే దీంట్లోనే చాలా వింత విశేషాలు ప్రతి స్టేషన్లో కూడా యాడ్ అవుతా ఉన్నారు తగ్గే వాళ్ళు లేరు. అందులోనే ఇంకా నేను మొత్తం ఎలా అంటే స్టార్టింగ్లోనే ఎలాంటి ట్రైన్ అయితే ఎక్కకూడదో అలాంటి ట్రైన్ ఎక్కేసాను. ఎలాంటి ఇబ్బందులు అయితే పడకూడదో అలాంటి ఇబ్బందులు పడేసాను. సో మీరు ఒకవేళ వెళ్ళాలి ట్రైన్లో అనుకుంటే మాత్రము ఈ ట్రైన్లో 127/01/04 స్టేషన్ ఈ ట్రైన్లో మాత్రం ఎక్కకండి. లేడీస్తో మాత్రం అసలే వెళ్ళకండి. జనరల్ కాదు కదా, రిజర్వేషన్ దాంట్లో కూడా అస్సలు మాత్రం వెళ్ళకండి. ఫలక్నామా సూపర్ ఫాస్ట్. ఇకపోతే ట్రైన్ వెళ్తా ఉంది, స్లోగా వెళ్తా ఉంది, స్పీడ్గా వెళ్తా ఉంది, స్లోగా వెళ్తా ఉంది, స్పీడ్గా వెళ్తా ఉంది, అలాగే ఉంది. సో నేను మళ్ళీ ఏం చేశానంటే మధ్యలో ట్రైన్ దిగేసా. మొత్తానికి బాగా ఇబ్బంది పడలేనని చెప్పేసి నేను ఉన్నది 3rd బోగిలో. ఫస్ట్ 2 బోగిలో లేడీస్కి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఉంటుందంట. సో నేను వెళ్ళింది 3rd బోగిలో ఉన్నాను, ఇంజన్కి దగ్గరలో. సో ఆ తర్వాత ఏమైందంటే నేను దిగిన తర్వాత బోగి నుంచి నెక్స్ట్ ఒక సర్టెన్ స్టేజ్లో ఒక ట్రైన్లో ఒక 10 నిమిషాలు అవుతుంది అన్న స్టేజ్లో దిగేసి ఏసీ కోచ్లోకి ఎక్కుదామని ట్రై చేశాను. బట్ అప్పుడు ఏమైందంటే ఏ కోచ్లో చూసినా ఏ బోగిలో చూసినా కూడా మేమంటే మాకంటే ఎక్కువ ఉన్నాయి సార్. అసలు మొత్తం మధ్యలో డోర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మొత్తం ప్యాక్ అయిపోయారు. ఏసీ అనేది లేదు, నాన్ ఏసీ లేదు, ఫుల్ ప్యాక్ అయిపోయారు మొత్తం. అలా వెతుక్కుంటూ మళ్ళీ ట్రైన్ కదులుతుంది అనే మూమెంట్లో లాస్ట్ బోగిలో మళ్ళీ ఎక్కేసారు. అక్కడ ఏమంటుందంటే ఏసీలు వేసేసారు, 2 డోర్స్ క్లోజ్ చేసేసారు. ఈ వేడికి అక్కడ ఉండే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా, దానికి ఆక్సిజన్ మా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మొత్తం ఎలా అంటే వాంతికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో మొత్తం ఉండిపోయింది. అలా మొత్తం మీద తిరిగేసి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసా విశాఖపట్నానికి. ఇప్పుడు 8th రోజు 4 o'clock అంటే 4:30కి ట్రైన్ స్టార్ట్ అయితే 9th రోజు మార్నింగ్ 3:20 3:25 ఆల్మోస్ట్ అనుకుంటా. కాకపోతే నేను వీడియోలో తక్కువ చెప్పాను, 3 o'clock అనుకుంటా. సో ఆ టైంకి విశాఖపట్నంలో దిగిపోయాను నేను. ట్రైన్ జర్నీ మాత్రము సూపర్ అంటే సూపర్ ఉంది. ఎలా అంటే ఇంకోసారి ట్రైన్ మాత్రం ఎక్కకూడదు అనే స్టేజ్లో ఉండిపోయాను. ఎంతసేపు ఉన్నా అని వాడు 225 రూపీస్ అన్నదేం కానీ దాని తగ్గట్టు దూల తెచ్చేసింది. ఫుడ్ లేదు, కేవలం వాటరే అంతే. ఇక ఫుడ్ తినాలన్నా కూడా కూర్చొని తినేంత కూడా లేదు అక్కడ. బట్ కాకపోతే ఎలా తినేస్తున్నారో ఏమో తెలియదు కానీ వాటర్ బాటిల్ లోడ్ వస్తూ ఉన్నాడు, మిర్చి లోడ్ వస్తూ ఉన్నాడు, తీసుకుంటున్నారు, బుక్కిస్తూ ఉన్నారు, నిలబడి అలాగే తినేస్తూ ఉన్నారు. ఎలా తినేస్తున్నారో ఏంటో ఆ టైం. సో నాకైతే చుక్కలు కనిపించేసేసాయి మొత్తానికి. నెక్స్ట్ టైం అయితే ఈ ట్రైన్ అస్సలు ఎక్కని. రిజర్వేషన్ చేసుకున్నా కూడా మీరు ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ ఎంత దూరం వెళ్తుంది, ఏ స్టేజ్లో ఆగుతుంది ఫస్ట్ చూసుకోండి మేజర్గా. ఎందుకంటే మీరు వెళ్ళే దూరానికి దగ్గరలో ఉన్న, ఒకవేళ దూరం అనేది తక్కువ వెళ్తే ట్రైను అందులో తక్కువ మంది ఎక్కుతుంటారు, రిజర్వేషన్ ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ట్రైన్ దూరం వెళ్ళే స్టేజ్లో ఉంటుంది, ఎక్కువ మంది ఎక్కేస్తారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా ట్రైన్ బుక్ చేసుకోవాలో ఫస్ట్ ఆ ట్రైన్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాతనే మీరు ట్రైన్ అనేది ఎక్కండి. ఇది ఒక్క ప్లేసే కాదు, మీరు వైజాగ్ అనేది విశాఖపట్నం అనేది కాకుండా ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఢిల్లీ వెళ్ళాలనుకున్నా, వేరే ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా కానీ ఫస్ట్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోండి. నేనైతే ఈ విషయం అయితే నేను చాలా వరకు నేర్చుకున్నాను అన్నమాట. ఇదైతే పక్క. సో మొత్తానికైతే మనం రీచ్ అయిపోయినాము. ఇకపోతే రేపటి నుంచి నెక్స్ట్ వీడియోస్ నేను మీకు విశాఖపట్నంలో ప్రతి రోడ్డు వ్యూ అనేది చూపిస్తాను. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ నుంచి అరకు వెళ్తాం కదా, అరకు వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. ఇప్పుడే దిగాను ట్రైను. నిన్న వచ్చేసి
4కి ఆల్మోస్ట్ 4కి నేను ట్రైన్ ఎక్కేస్తే ఈరోజు 3కి మార్నింగ్ 3 o'clockకి ట్రైన్ అనేది ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది. కానీ చుక్కలు చూపించింది ట్రైన్ మొత్తం. ప్రజెంట్ విశాఖపట్నంలో ఉన్నాం.